హోర్ముజ్ జలసంధిలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అక్కడ రాజుకుంటున్న ఆ నిప్పు మన ఇంధన భద్రతను ఎలా సవాల్ చేస్తోందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భయానక వాస్తవానికి ఇది అద్దం పడుతోంది. ఇరాన్, అమెరికాల మధ్య నలుగుతూ ప్రపంచ శాంతి ఇప్పుడు ఒక ప్రమాదకరమైన అగ్గిపెట్టెలా మారిపోయింది. ఏ క్షణంలోనైనా భగ్గుమనొచ్చు. సరే, అసలీ సంక్షోభం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇది ఏదో సాధారణ సంఘటన అనుకుంటే పొరపాటే. ఏప్రిల్ 2026 దుబాయ్ నుండి మన గుజరాత్ తీరానికి వస్తుంది ఎపామినోండాస్ అనే ఒక భారీ వాణిజ్య నౌక. దాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అడ్డగించి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అంతే, ఈ ఒక్క చర్యతో అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. మరి ఇరాన్ ఎందుకిలా చేసింది? దీని వెనుకున్న కారణాలు చూస్తే ఇది ఖచ్చితంగా ఒక ప్రతీకార చర్య అని అర్థమవుతోంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై, ముఖ్యంగా వాళ్ల ఓడరేవులపై చాలా కఠినమైన ఆర్థికాంక్షలు విధించారు. దానికి బదులుగా ఆ ఒత్తిడికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇలా అంతర్జాతీయ వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తోంది. ప్రపంచ దేశాల గొంతు నొక్కాలని చూస్తోందన్నమాట. సరే, ఈ మొత్తం సంక్షోభాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం సముద్రపు చోక్ పాయింట్ అనే ఒక పదాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ హోర్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం చూద్దాం రండి. సముద్రపు చోక్ పాయింట్ అంటే ఏంటంటే, ప్రపంచ వాణిజ్యానికి జీవనాధారమైన ఒక ఇరుకైన సముద్రమార్గం. పర్షియా గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ హోర్ముజ్ జలసంధి అలాంటి ఒక అత్యంత కీలకమైన చోక్ పాయింట్. ఈ ఒక్క నంబర్ చూడండి, 30%. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 3వ వంతు ఈ చిన్న ఇరుకైన మార్గం గుండానే వెళ్ళాలి. ఒకవేళ దీన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోవటం కూడా కష్టం కదూ. అందుకే హోర్ముజ్ జలసంధిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక గుండెకాయిలాంటిది అంటారు. ఈ గుండె కొట్టుకోవడం ఆగితే ఇక అంతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సరే, ఇదంతా బానే ఉంది. ఎక్కడో మధ్యప్రాంతంలో జరిగే ఈ గొడవకు మనకు అసలు సంబంధమేంటి? మన మీద దాని ప్రభావం ఎలా పడుతుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు అసలైన ప్రశ్నకొద్దాం. హోర్ముజ్లో ఈ గొడవ జరుగుతోంది కదా, దానికి మనం రోజూ వాడే పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏదైనా ఉందా? ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎపామినోండాస్ నౌకపై జరిగింది కేవలం ఒక నౌకపై దాడి కాదు, అది మన దేశ ఇంధన భద్రతపై జరిగిన ఒక నేరు దాడి. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ చమురు సరఫరాకు ఆటంకం కలిగితే మన పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలండడం ఖాయం. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోవచ్చు. పరిశ్రమలకు ముడిసరుకులు దొరకవు. అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయమేంటంటే, పర్షియా గల్ఫ్లో ఇప్పుడు చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకల్లో ఉన్న మన వాళ్ల భద్రత ఏంటి? అదిప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇంత తీవ్రమైన సవాలు ఎదురైనప్పుడు భారతదేశం ఏం చేసింది? ఊరికే చూస్తూ ఉండిపోయిందా? లేదు, ఒక కొత్త, చాలా దృఢమైన వ్యూహంతో ముందుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ డీకే త్రిపాఠి ప్రపంచానికి చాలా స్పష్టమైన, బలమైన సందేశమిచ్చారు. హోర్ముజ్ జలసంధి ఇకపై మా ప్రధాన ఆసక్తికర ప్రాంతం అన్నారు. ఈ ఒక్క మాట చాలు, ఇది మన విదేశాంగ విధానంలో ఎంత పెద్ద మార్పు చెప్పడానికి. అంటే ఈ ప్రాంతంలో మన ప్రయోజనాలను కాపాడుకోగల శక్తిగా భారత్ ఎదుగుతోందని చెప్పకనే చెప్పినట్టు. మాటలతో సరిపెట్టలేదు. భారత నౌకాదళం వెంటనే రంగంలోకి దిగింది. ఒక కొత్త సముద్ర భద్రతా సిద్ధాంతాన్ని ప్రకటించింది. హోర్ముజ్ను తమ ప్రధాన ఆసక్తికర ప్రాంతంగా గుర్తించింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఏకంగా 7 యుద్ధనౌకలను అక్కడ మోహరించింది. ఎందుకు? మన వాణిజ్య నౌకలకు అవసరమైతే రక్షణ కవచంలా నిలబడటానికి. 7 యుద్ధ నౌకలు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం కాపలా కాయడం కాదు. మా వ్యాపారానికి గాని, మా ప్రజలకి గాని ఎలాంటి ఆటంకం కలిగించినా సహించేది లేదని ప్రపంచానికిస్తున్న ఒక బలమైన హెచ్చరిక. ఇప్పుడు అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న. ఇంతటి ఉద్రిక్తతల మధ్య తరువాత ఏం జరగబోతుంది? ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది? ప్రస్తుతం మనం ఒక భౌగోళిక రాజకీయ చదరంగాన్ని చూస్తున్నాం. ఒకవైపు అమెరికా పెట్టిన ఆంక్షలను ఎలాగైనా ఎదుర్కోవాలని ఇరాన్ మొండిపట్టుదలతో ఉంది. మరోవైపు అమెరికా తన దూకుడుతో కూడిన విదేశాంగ విధానంతో ఇరాన్ను సైనికంగా దిగ్బంధనం చేసింది.
ఈ రెండు పెద్ద శక్తుల మధ్య పోరులో భారత్ లాంటి దేశాలు చాలా క్లిష్టమైన దౌత్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇది చాలా సున్నితమైన, నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి. ఇక్కడ ఒక్క చిన్న పొరపాటు జరిగినా చాలు, అది ఊహించని పరిణామాలకు, చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నాయి. చివరగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఇదొక్కటే: ఇరాన్ అసలు లక్ష్యం ఏంటి? తన చిరకాల మిత్రుడైన భారత్తో నిజంగానే తలపడాలని అనుకుంటోందా, లేక అమెరికాను ఒత్తిడిలోకి నెట్టడానికి, భయపెట్టడానికి భారత్ను ఒక పావుగా వాడుకుంటోందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం వేచి చూడాల్సిందే.